హాయ్ అండి, వెల్కమ్ టు D5 న్యూస్. ఏం లేదండి, మనకి ఆకలిస్తుంది అనుకోండి, అన్నం తింటాం. ఒంట్లో షుగర్ ఎక్కువ ఉందనుకోండి, రాత్రికి చపాతీలు తింటాం. అది కాదు ఇది కాదు, ఒంటికి బాగా బలం రావాలనుకున్నాం అనుకోండి, డ్రై ఫ్రూట్స్ తింటాం. కాకపోతే ఒక ఆలయ అధికారి గారు ఉన్నారు. ఆయనకి గనక ఆకలిస్తే గుళ్ళో లింగాన్నే కాదు, గుడికి సంబంధించినటువంటి రథాన్ని కూడా తినేస్తాడండి. సో ఆయనకి సంబంధించినటువంటి లీలలు విని సాక్షాత్తు పరమశివుడే శివశివ అని చెవులు మూసుకుంటున్నాడు. ఆయన ఎవరో తెలుసుకోవాలని ఉంది కదా, పదండి ఒకసారి మన స్టోరీలోకి వెళ్దాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామ భీమేశ్వరాలయం ఈవో గారి లీలలు విన్న కొందరు స్థానిక వైసీపీ నేతలు అక్కడ జరిగిన అవకతవకల గురించి ఆరా తీయగా, అబే ఇదంతా ప్రతిపక్షాల కుట్ర, దీన్ని నేను ఖండిస్తున్నాను అని జారుకునే ప్రయత్నం చేశాడు. గట్టిగా నిలదీసిన నేతలకు రాజమౌళి ఎలివేషన్లకు మించిన కథను వినిపించాడు. ఆలయ రథ నిర్మాణం కోసం దాతలు 2 కోట్ల రూపాయల విరాళం ఇస్తే, 1 కోటి రూపాయలతో నాసిరకం కలప కొని మిగతాది శివార్పణం చేశాడు. నాసిరకం కలప పగుళ్లు తీయడంతో అసలు దందా బయటకు వచ్చింది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, విరాళాలు ఇచ్చిన దాతల పేర్లన్నీ సైడ్ వేసేసి కేవలం మంత్రి గారి పేరు మాత్రం శిలాఫలకం మీద చెక్కించి స్వామి భక్తి చాటుకోవడం సదరు ఈవో గారి ప్రత్యేకత. సప్త గోదావరి ఆధునిక పనుల్లో ఆమ్యామ్యాలు, డ్రై ఫ్రూట్స్, పట్టు వస్త్రాలు, అమ్మవారి చీరలు కావేవి ఆయన ఆకలికి ఆటంకాలు. ఈయన గారి లీలలో కొసమెరపు ఏంటంటే, ఒక ఉద్యోగికి ఈవో గారు ఆలయ నిధుల నుంచి నెలకి 90,000 రూపాయలు డ్రా చేసి ఇస్తుంటే, ఆయన గారేమో ఈ మధ్యనే 2 లక్షల రూపాయలు విలువ చేసే రుద్రాక్షమాలను బహుకరించి రుణం తీర్చుకున్నాడని స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. నోరు లేని దేవుడి తరపున నోరు తెరిచి అడుగుతున్న నేతలకు, భక్తులకు, దాతలకు ఈవో గారి వద్ద నుంచి లెక్కలు గాని సమాధానాలు గాని రావడం లేదు. అదండి విషయం. ఇలాంటి ప్రత్యేక వార్తా కథనాల కోసం చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ D5 న్యూస్ ఛానల్.